ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. విధి నిర్వహణలో సమయపాలన ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు సెక్రటరీలు గ్రామ పంచాయతీలో సెక్రటరీగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. విధుల్లో తగిన సమయం లేకపోవడం వల్ల కుటుంబంతో గడపడానికి సమయం ఉండడం లేదని వాపోయారు. సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ వ్యవస్థలో సెక్రటరీలకు సమయపాలన కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకు మా ఉద్యోగాలు మొదలవుతున్నాయి. సాయంత్రం ఏ టైం అవుతుందో అర్ధరాత్రి అవుతుందో కూడా మాకు చెప్పలేకపోతున్నామండి. దీనివల్ల ఏంటంటే ఒకటి ముందు ఆరోగ్యం పోతుంది, తర్వాత మా కుటుంబాలకి అందరికీ కూడా మేము దూరంగా ఉంటున్నాం. అసలు మేము ఉద్యోగాలు చేసేదే కుటుంబ పోషణ కోసం, కానీ వాళ్ళనే చూసుకోవడానికి లేకుండా ఉన్నాం. ఇందులో చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, ముఖ్యంగా ఇంట్లో లేవలేని ఆడవాళ్ళు ఉంటారు, భర్తలకి క్యారేజీలు పెట్టాల్సిన ఆడవారు ఉంటారు, అందరూ ఉంటామండి. మా పంచాయతీ జాబ్ చార్ట్ ప్రకారం పొద్దున్నే వెళ్ళి శానిటేషన్ చేయాలి, మేము కాదనట్లేదు. దాని పరంగా 6 కాడి నుంచి ఈ టైం వరకు అని చెప్పి పోనీ చెప్పండి. దాని తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పి 10 కాడి నుంచి 5 వరకు వారు కూర్చుంటున్నారు. తర్వాత వీసీలను కూర్చోబెడుతున్నారు. మాకంటూ నిర్దేశించే టైమింగ్ లేదండి. ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళు సెలవు పెట్టినా లేకపోతే ఈ టైం టు ఈ టైం చేసిన తర్వాత వాళ్ళల్లోనే ఇంకొకరు అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ పంచాయతీ వారికి అలాంటి అవకాశం లేదండి. 24 గంటల తర్వాత మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే చేయాలన్నా మేమే వచ్చి చేయాల్సిన బాధ్యత మాకుంది. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, మేము అందరం కూడా చాలా నిబద్ధత కలిగిన కార్యదర్శులు అండి. మేము పంచాయతీ కార్యదర్శులు అంటే ఒక కుటుంబాన్ని ఎలా చూసుకుంటామో అలాగే మేము గ్రామాన్ని కూడా మా చేతుల్లో ఒక తల్లిదండ్రుల్లాగా చూసుకోగలం. అలాంటి మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోగా మాకు మళ్ళీ ఇమీడియట్గా సస్పెన్షన్లు చేస్తున్నారు. ఆ విధంగా కుటుంబాలు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. అలాగే మాకు కనీసం సమయపాలన, ఏ టైంలో సమయపాలన అసలు ఏ పని చేయాలో కూడా తెలియక చాలా తనమునుకలు అయిపోతూ ఎంతో బాధపడుతూ మనోవేదన చెందుతూ ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు అటు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అందరూ కూడా చాలా మానసికంగా కుంగిపోతున్నామండి.